హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ జనిత. వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. సో రీసెంట్గా ఒక వీడియో డాగ్ని కొడుతున్న వీడియో అయితే వైరల్ అయింది. సో అదేంటి అని అంటే రెహమత్ నగర్లో ఒక గల్లీలో జస్ట్ డాగ్ స్మెల్ చూడడానికి వెళ్ళినందుకు అసలు వాళ్ళ ఫ్యామిలీని అందరినీ కూడా చాలా అతి దారుణంగా కొట్టారు. అండ్ ప్రస్తుతం వాళ్ళు చాలా సీరియస్గా ఉన్నారనమాట. సో ఇదే వాళ్ళ ఇల్లు. డాగ్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఆ డాగ్ని పెంచుకుంటున్నారో వాళ్ళ ఇల్లు ఇదే అనమాట. సో జస్ట్ డాగ్ స్మెల్ చేసింది అని ఒక చిన్న రీజన్కి వాళ్ళ హస్బెండ్ని వైఫ్ని అందరినీ కూడా చాలా అతి దారుణంగా కొట్టారు. అండ్ డాగ్ కూడా చాలా సీరియస్గా ఉందని చెప్పేసి అంటా ఉన్నారు. సో ప్రస్తుతం ఈ ఏరియాలో మనం ఉన్నామన్నమాట. ఇక్కడ వీళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఆ రోజు ఏం జరిగింది అన్నది. ఎవరైతే డాగ్ వల్ల దెబ్బలు తిన్నారో వాళ్ళ కొడుకు ప్రస్తుతం మనతో ఉన్నారు. సో ఆయనతో మాట్లాడదాం. హాయ్ అండి. నా పేరు కృతిక్. సో మా ఫాదర్ ప్రజెంట్ అయితే ఫాదర్కి సర్జరీ, మదర్ కూడా సర్జరీ అయింది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఓకే ఉన్నారు. కొంచెం చాలా డ్యామేజ్ అయింది. హ్యాండ్స్ నకల్స్ అన్నీ బ్రేక్ అయిపోయాయి. దాంట్లో ఒప్పలలో వాళ్ళని అడ్మిట్ చేస్తాం, వాళ్ళు సర్జరీ చేస్తారు. అసలు యాక్చువల్గా నిన్న డిశ్చార్జ్ చేస్తా ఉన్నారు, మళ్ళీ ఈరోజు చేస్తా ఉన్నారు. పెయిన్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి మళ్ళీ రేపటికి డిలే అయింది. అది ఇప్పటివరకు అయితే ఓకే ఉన్నారు, నో ప్రాబ్లం. డాగ్ కూడా వైరల్ అవుతుంది. ఏ వీడియో ఇట్లా చనిపోయింది, డాగ్ చనిపోయింది అని ట్విట్టర్లో వైరల్ అవుతూ ఉంది. డాగ్ అయితే ఏం చనిపోలేదు, కావాలంటే మీకు చూపిస్తాను. డాగ్ బాగానే ఉంది, రికవర్ అవుతుంది. డాగ్ ప్రజెంట్ అయితే ఒక హాస్పిటల్ ఉంది, హాస్పిటల్ నేమ్ అయితే చెప్పలేను. మళ్ళీ అక్కడ మొత్తం చాలా మంది వచ్చేస్తారు, అందుకని నేనైతే హాస్పిటల్ నేమ్ అయితే చెప్పాను. డాగ్ అయితే ప్రజెంట్ బాగుంది, సేఫ్గానే ఉంది, మంచిగా రికవర్ అవుతుంది, బాగానే ఉంది ఇప్పుడైతే. దానికి కూడా స్కల్లో ఒకటి క్రాక్ ఉంది, జా లైన్ దగ్గర క్రాక్, మళ్ళీ బ్రెయిన్ దగ్గర చిన్నగా క్లాట్ అయిందంట. అది రికవర్ అవ్వడానికి ఇప్పుడు నార్మల్గా అయితే ఇంజెక్షన్స్ వేస్తున్నారు. ఇంజెక్షన్స్తోనే రికవర్ అవ్వాలి, దానికి ఆపరేషన్ అనేది ఏమి ఉండదు. ఈ స్కల్ క్రాక్, ఈ జా లైన్ క్రాక్ అయితే 5 days to 1 week అట్లా పడుతుంది అంట. దానికదే రికవర్ అవ్వాలంట, అదొకటి. మళ్ళీ ఇది క్లాట్ అనేది ఇంజెక్షన్స్తో చేసేస్తున్నారు. మ్యాక్స్ ఇంకా 2-3 days పడుతుందంట. మొత్తం కంప్లీట్ రికవర్ అవ్వడానికి ఒక 15 to 20 days అయితే పడుతుందని చెప్పారు డాక్టర్స్ అయితే. నార్మల్ మా ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ అని, నార్మల్ గవర్నమెంట్ తెలుగు అకాడమీ ఐడియా ఉండే ఉంటుంది, దాంట్లో రికార్డ్ అసిస్టెంట్ మా ఫాదర్, రైట్. మా మదర్ అయితే జస్ట్ హౌస్ వైఫ్, అసలు జస్ట్ హౌస్ వైఫ్ అంతే. ఇక్కడ చిన్న ఇష్యూ అయింది అంతే. 8th May రోజు మా డాడీ గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి ఓట్ వేయడానికి వెళ్ళాడు. సో అదే ప్రతిసారి కిందకు వస్తుంది డాగ్, కానీ గేట్ బంద్ చేసి ఉంటుంది. గేట్ బంద్ చేసి లేకుండా ఆ రోజు బైక్ దిద్దామని గేట్ ఓపెన్ చేశారు. అదే టైంకి బయటికి వెళ్ళి అక్కడ వాష్రూమ్ చేస్తూ ఉన్నాడు అంతే. అదే టైంకి ఈ ఇంటి ఓనర్ వచ్చిండు, స్మెల్ చూస్తున్నాడు అంతే, వాష్రూమ్ చేసి స్మెల్ చూస్తున్నాడు. ఏమన్నా చేతులు పెడతామని కొంచెం భయం, అంటే కొత్త పీపుల్ చేతులు పెడితే భయం, ఏమన్నా చేస్తారేమోనని. సో మీరు చేతి పెట్టకండి, అది అంటది, అరుస్తుంది, చేతి పెట్టకండి అని చెప్పిండు. తర్వాత అదే టైంకి ఏమంటారు, చేతి పెట్టకని చెప్పిన తర్వాత కూడా ఇట్లా చేతి చూపెట్టిండు. ఆయన చేతి చూపించేసరికి మా డాడీ వెళ్ళి పట్టేసుకున్నాడు ఆల్రెడీ డాగ్ని. ఏమనకముందు పెట్టి గర్రని సౌండ్ చేసింది, అరవలేదు, గర్రని సౌండ్ చేసింది. అదే టైంకి వాళ్ళ వైఫ్, మేము మెడలేరు ఒకటేస్తాము, ఇలా ఈయన కూడా మేము మెడలేరు ఒకటేస్తాము, చంపేస్తుండే ఇప్పుడు, అది ఇది అని మాట్లాడుతున్నారు, వల్గర్గా మాట్లాడుతున్నారు. వాళ్ళ వైఫ్ ఏమో మనుషులతో కొట్లాడాలి, కుక్కలతో కొట్లాడడం ఏంది, అదని ఇదని మొత్తం ఇట్లా ఇరిటేషన్ తెప్పించి మొత్తం ఉసురు కొల్పినట్టు చేసింది. మళ్ళీ అదే టైంకి వాళ్ళ హస్బెండ్ ఏమో మా డాడీ మీదకి వచ్చేసి గొడవ పడదామని వచ్చేసింది మీదకి. ఇంకా మా డాడీ కూడా సెల్ఫ్ డిఫెన్స్ లాగా ఎవరైనా వెళ్తారు కదా, గొడవ పడడానికి వెళ్ళింది. అదే టైంకి మా డాడీని చాలా అట్లా కొట్టడం కోసం మా తమ్ముడు వెళ్ళి ఆయనను ఆపేసిండు. వాళ్ళ వైఫ్ ఏం చేసింది, అక్కడ ఉన్న కట్టెలతో కొడుతుంది మమ్మల్ని. మీకు ఇంజురీస్ కూడా చూపిస్తాము కావాలంటే, కట్టెలతో కొట్టిన ఆ ఇంజురీస్ కూడా ఉన్నాయి. ఫస్ట్ 8th May రోజు అయినది. తర్వాత అవన్నీ అయిపోయిన తర్వాత కేసు ఫైల్ చేసాం. పోలీస్ వారు కొంచెం డిలే అవుతా అన్నారు. సరే దానికి కూడా యాక్సెప్ట్ చేస్తాము, ఎలక్షన్ వల్ల డిలే అవుతుందని అర్థమైంది. మళ్ళీ వాళ్ళకు కూడా ఒక మర్డర్ కేసు వచ్చిందని విన్నాము. సో అది ఓకే అనుకున్నాము. తర్వాత సర్లే ఎట్లయినా డిలే అవుతుంది కదా, మేము ఆల్రెడీ ప్లాన్ వేసుకున్నాం మా ఫ్రెండ్స్తో గోవాకి వెళ్దామని. ఎట్లయినా సమ్మర్ హాలిడేస్ వచ్చాయని మేము ప్లాన్ వేసుకుని వెళ్ళినాం. సో అదే టైం వాళ్ళు చూసుకొని, ఎవ్వరు లేని టైం చూసుకొని, అంటే మా డాడీ అంటే ఇప్పుడు మా డాగ్కి కొన్ని పర్టికులర్ టైమ్స్ ఉంటాయి, ఆ టైం స్లాట్స్లోనే వాష్రూమ్కి కానీ అది చేస్తుంది, కిందకు వస్తుంది, ఆ టైంకి వస్తుంది, అరుస్తుంది ఎక్కువ తీసుకురాకపోతే. ఆ టైం చూసుకున్న 2-3 days చూసుకొని రెక్కీ చేసి ప్లాన్ చేసి మొత్తం అందరికీ చెప్పారంట ఏరియాలో, మీ ఇక్కడ గొడవ అవుతుంది, ఎవ్వరు రాకండి, వస్తే వాళ్ళని కూడా కొడతామని చెప్పారంట, వార్న్ చేస్తారంట వాళ్ళని. ప్లాన్ ప్రకారమే చేస్తారు, చంపుదామని వచ్చినారంట. జస్ట్ అదొక్క రీజన్, జస్ట్ డాగ్ ఒక్కటే వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళకి షూర్ అదే వాళ్ళు మళ్ళీ ఆ రోజు 8th May రోజు కంప్లైంట్ ఇచ్చినప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళు పోలీస్ స్టేషన్లోనే అరుస్తారు, మిమ్మల్ని చంపేస్తాం, మిమ్మల్ని అది చేస్తాం. వాళ్ళు అక్కడ మేము పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ రాసేటప్పుడు మాకు ఇట్లా థ్రెటన్ చేస్తున్నారు, మర్డర్ చేస్తామని థ్రెటన్ చేస్తున్నారు, రోడ్డు పైన కూడా చేస్తున్నారు. వాళ్ళు కాల్లో కూడా విన్నారు. అది వాళ్ళు అంటే నేను పోలీస్ వాళ్ళతో కాల్లో ఉన్నప్పుడే వాళ్ళు అట్లా అరుస్తూ ఉన్నారు. నేను విన్నారనే అనుకుంటున్నా ఫర్ షూర్గా. అది కూడా రాసాం వాళ్ళ కంప్లైంట్లో, అన్ని డీటెయిల్గా పెట్టినాము. తర్వాత వాళ్ళు ఇట్లా చేశాక కూడా ఇప్పుడు ఏమంటారు, ఇన్ని అయినాక కూడా లోకల్ పాలిటిక్
కానీ కార్పొరేటర్ కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఎవ్వరు వచ్చి మాట్లాడారు. ఒక్క చిన్న రెస్పాండ్, జస్ట్ ఒక శ్రీధర్ అని ఒక ఆయన ఉంటాడు ఇక్కడ, నార్మల్ లీడర్ లాగా ఉంటాడు టీఆర్ఎస్ తరఫు నుంచి, ఆయన ఒక్కడే రెస్పాండ్ అయ్యాడు. ఇప్పుడు కార్పొరేటర్ రెస్పాండ్ అవ్వాలి, నా ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే రెస్పాండ్ కాలే, సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి రెస్పాండ్ అవుతారు అనుకున్నాను, వాళ్ళు రెస్పాండ్ కాలేదు, ఇక్కడ వాళ్ళు రెస్పాండ్ కాలే. కానీ నాకు న్యూఢిల్లీ నుంచి కాల్ వచ్చిందండి, అదైతే ఫర్ షూర్గా ఆమె అండ్ యాక్టివిస్ట్ అంట, సేమ్ ఇట్లా అన్నీ చూసుకుంటుంది అంట ఇట్లాంటిది. ఆమె కాల్ చేసి ఇట్లా అడ్వకేట్ని పెట్టుకోండి, ఈ సెక్షన్స్ ఉంటాయి ఇవి పెట్టానని ఆమె అడ్వైజ్ చేసింది. కుదురుతుంటే నేను వస్తాను కూడా చెప్పింది ఆమె. అదైతే ఫర్ షూర్గా అక్కడ ఉన్న వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు, కానీ ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు రెస్పాండ్ కావట్లేదు. అదే అనుకుంటున్నాం. మళ్ళీ మాకు ఇప్పుడు కావాల్సిందంటే మాకు జస్టిస్ కావాలి. వాళ్ళైతే పక్కా నాన్ బెయిలబుల్ వారెంట్ కావాలి వాళ్ళ మీద. మళ్ళీ మాకు ప్రొటెక్షన్ కావాలి పోలీస్ తరపు నుంచి. అదే కోరుకుంటున్నాం మేమైతే. ఇప్పుడు అది హస్కీ బ్రీడ్, అది ఒక్కసారి అది ఏమన్నా అంటుందా అసలు? ఎంత బ్రూటల్గా కొట్టారు అసలు, అది ఏమన్నా అంటుందా? సరే అది భయపడి అక్కడ భయపడింది, మీరు ఫొటోస్లో కూడా చూసింటారు, అక్కడ భయపడి ఇంటి లోపలికి వస్తే ఇంటి లోపల కూడా కొట్టారంట. మా రెంటర్ తీసుకెళ్ళి ఇక్కడ మెట్ల కింద పెడితే అది అప్పుడు ఆగింది, లేకపోతే ఇంకా చంపేస్తుండేదాన్ని. వాళ్ళే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫస్ట్ కొట్టింది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ ఫ్రెండ్స్ని గ్యాదర్ చేసుకున్నారు వాళ్ళు కొట్టడానికి, జస్ట్ కొట్టడానికి. మీ 5 మెంబర్స్ అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడు కొట్టారా? కొట్టినాక ఇప్పుడు వేరే, ఇప్పుడు మా తమ్ముడు సారీ లేకపోతే ఇప్పుడు మా డాడీని కొట్టేటప్పుడు ఎవరైనా వచ్చి రెస్క్యూ ఏమైనా ఆపడానికి ఏమైనా ట్రై చేసేటప్పుడు మళ్ళా ఎవరైనా రెస్క్యూ చేయడానికి ఆపడానికి వస్తారు కదా, అప్పుడు వచ్చి మళ్ళీ కొడదామని ఈ మళ్ళీ మిగతా వాళ్ళు ఉన్నారు, ఈ 21 ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి వాళ్ళని కొడదామని ఇట్లా రౌండ్ కట్టి ఉన్నారంట. ఆల్రెడీ అందరికి ఇన్ఫామ్ చేస్తారంట ఇక్కడ ఇట్లా మేము గొడవ జరుగుతుంది, మీరు ఎవ్వరు రాకండి. మేము లేము. అదే ఈ ట్యూస్డే ఈవినింగ్ అయింది, ఇది 6:30 to 7 మధ్యలో అయింది. మాకు తెలిసిన వెంటనే అక్కడ నుంచి బయలుదేరి మేము మార్నింగ్ 9 కల్లా వచ్చేసాం ఇక్కడ, వెనస్డే 9 కల్లా. అది ఇప్పుడు అయింది. మాకు అదే కావాలి, జస్టిస్ కావాలి మాకు. మా డాగ్కి జస్టిస్ కావాలి, మా పేరెంట్స్కి జస్టిస్ కావాలి. వాళ్ళు బయటికి రావద్దు, మాకు సపోర్ట్ కావాలి. అసలు పాలిటిక్స్ నుంచి ఈ లోకల్ వాళ్ళు ఎక్కడి నుంచి సపోర్ట్ లేదు అసలు. మాకు అదే కావాలని కోరుకుంటున్నాము. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.